ప్రతి హిందువు తన గుడిని కాపాడుకునే టైం ఇది. ఎందుకు అనంటే నిన్న జరిగిన మల్కాజ్గిరి ఇన్సిడెంట్ ఉంది కదా, ఈ ఏదో ఏం చేశాడు, గర్భగుడిలో కాలకృత్యాలు చేశాడు. తెలిసి మరి ఏదో మత్తులో ఉండి చేశాడన్నది కాదు, కావాలని చేశాడు. మొన్నొకడు ఏం చేశాడు, అయోధ్యలో రామ్ మందిర్లో కాశ్మీర్కి చెందిన చెద్దర్లు అమ్ముకునేటోడు కూడా వచ్చి నమాజ్ చేసేందుకు రెడీ అవుతుంటే ఆపే ప్రయత్నం చేసిండు సెక్యూరిటీ గార్డ్. అది చేస్తే వాడు ఏం నినాదాలు చేశాడు, నారాయి తక్బీర్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి నినాదాలు చేశాడు. ఇవి ఇలా ఉంటే మరి మత పెద్దలు ఏం చేస్తున్నారు, వీళ్ళ గురువులు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా? కొన్ని రోజుల కిందట నస్రత్ భరూచే అని ఒక సినీ యాక్టర్ ఉజ్జయినమ్మ మహంకాళి టెంపుల్కి వెళ్ళి హోమం చేయించుకొని అక్కడ తనలు అవి చెప్పుకుంటే ఇస్లామిక్ పెద్ద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆమెని ముస్లిం కమ్యూనిటీ నుంచి తప్పిస్తున్నట్టు ఇమీడియట్గా జమాత్ పాస్ చేసేసిండు, ఆమె మీద బర్కరార్ చేసేస్తున్నామని చెప్పేసి ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో महाकाल मंदिर उज्जैन में नुसरत भरूचा ने जाकर के दर्शन किए, जल चढ़ाया और वहां मजहबी परंपराओं को निभाया. इन तमाम चीजों की इस्लाम इजाजत नहीं देता. ఇవన్నీ మీరు మరి ఇలాంటి పనులు చేసే ఎదవలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఎంతమంది ఇలా చేస్తారు? ఇది కావాలనే పని కట్టుకొని చేసుకుంటున్న పనే, లేకపోతే ఆల్రెడీ ప్రతి కంట్రీలో జరుగుతున్న నినాదం ఉంది కదా, కొన్ని రోజుల్లో అమెరికాని మేము ఇస్లామిక్ కంట్రీగా చేసేస్తాం, ఇది ఇండియాలో ఉడకదు, అది గుర్తుపెట్టుకోండి.